కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. గ్యాస్ట్రిక్ సంబంధించి, స్పైన్ సంబంధించి, మోకాలకు సంబంధించి విషయ వ్యవహారాలు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం లేదు, ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే కొంత బద్ధకాన్ని విడవాలి. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అనే విషయం కాకుండా ఎంత త్వరగా ఉద్యోగ విషయంలో రియాక్ట్ అయితే అంత మంచిది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఒక కొలిక్కి వస్తాయి. విదేశాలకు వెళ్ళడానికి అన్ని లైన్లు క్లియర్ అవుతాయి. అయితే వెళ్దామా వద్దా అనే భావనలో ఉంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది తెలియని వాడి లక్షణం. ఇటువంటి విషయాలలో కుటుంబ మిత్రుల సలహాలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే మీకు బలం కుటుంబం కాబట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి మిత్రుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే వారిలో ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారో, ఎంతమంది చెడ్డవారు ఉంటారో మనకు తెలియదు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. చెడు వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అవేమీ నష్టం వాటిల్లే అవకాశం లేదు. కుటుంబ పరంగా ఎంతో శ్రమిస్తారు. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడాలి, ఒక వృద్ధిలో తీసుకురావాలి అనే మీ జీవితాన్ని పణంగా పెట్టి వారి కోసం అహర్నిశలు శ్రమిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలమైన కాలం చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం అనుకూలమని చెప్పచ్చు. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవారికి, అలాగే బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. షేర్ మార్కెట్స్కి దూరంగా ఉండాలి. ఏదైనా కొనాలనుకునేటప్పుడు భూ సంబంధించిన వ్యవహారాలు కానీ, బంగారం సంబంధించిన వ్యవహారాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడతాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం ఎంతో చెప్పదగిన విషయం. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అఘోర పాశుపత హోమం ఆ పరమేశ్వరుడికి హోమం చేయడం వల్ల ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా ఏమైనా ఉంటే కొంతమేర తగ్గుతాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కాని పక్షంలో 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామివారికి అర్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. అలాగే ఏ పని ప్రారంభించినా శుక్రవారం, ఆదివారం నాడు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.